భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 33 శ్లోకం ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమే వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ। ఈ సందర్భంలో అర్జునుడు బలహీనుడు కాదు, బలాన్ని అర్థం చేసుకునే యోధుడు। అతని మనసు మాట్లాడుతోంది। శ్లోక ఉచ్చారణ ఏషామర్థే కాంక్షితం నః, ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని సుఖాలని ఆశించామో రాజ్యం భోగా సుఖాని చ, అదే రాజ్యం భోగాలు సుఖాలు తయిమే అవస్థిత యుద్ధే, వారు ఇప్పుడు ఇదే యుద్ధంలో ఎదుట నిలబడ్డారు। ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ, తమ ప్రాణాలను ధనాన్ని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నారు। సారాంశం, ఈ యుద్ధం ద్వారా పొందగల రాజ్యం భోగాలు సుఖాలు ఎవరి కోసమైతే ఆశించామో వారే ఇప్పుడు యుద్ధభూమిలో ప్రాణాలు విడిచిపెట్టటానికి సిద్ధంగా నిలబడ్డారు। భావ వివరణ అర్జునుడు ఆత్మీయతతో భరత వంశపు విలయం గురించి ఆలోచిస్తున్నాడు। విజయానికి అవసరమైన వారే ఇప్పుడు విజయాన్ని అర్థహీనంగా మార్చేస్తున్నారు। భీష్ముడు, తాత ద్రోణుడు, గురువు, మరెన్నో స్నేహితులు బంధువులు, వారిని చంపి రాజ్యాన్ని పొందడమంటే ఆ రాజ్యం శవాల మీద కట్టిన కిలా అవుతుంది। తాత్విక సందేశం సంభావిత విజయం కూడా మలినమవుతుంది విధ్వంసం మీద ఆధారపడి ఉంటే। ధర్మయుద్ధం అనే పేరుతో జరిగే ప్రతి పోరాటం వాస్తవంగా ధర్మాన్ని నిలబెట్టాలంటే మనస్సు నిస్వార్థంగా ఉండాలి। అర్జునుని మౌన స్పందనలు మన జీవిత ప్రయోజనాలపై ప్రశ్నలు వేస్తున్నాయి। ప్రేక్షకుల కోసం ఆలోచన, మీరు సాధించాలనుకుంటున్న విజయానికి బలి అవుతున్న వారు ఎవరు? మీరు కోరికపడిపోయే రాజ్యం నిజంగా విలువైనదేనా? మెసేజ్ ఈ శ్లోకంలో అర్జునుడు మనకు చూపించిన ఆత్మ విచారమే భగవద్గీతలో దార్శనికత్వానికి దారితీసింది। ధర్మం కోసం పోరాటానికి ముందు మనస్సు శుద్ధి అవసరం। ఈ ధ్యాన ప్రయాణాన్ని కొనసాగించాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। జై శ్రీకృష్ణ, జై భగవద్గీత।